ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా గురుడి మాట నెగ్గి సమన్వయంగా ముందుకు నడుస్తూ ఉంటారు. అదేవిధంగా అంతర్జాతీయంగా మన భారతదేశం స్నేహ సంబంధములన్నీ కూడా మన నాయకులు విదేశం నుండి అనేకమైనటువంటి యొక్క ఆర్థిక సాయాన్ని పొంది సుఖంగా ఉంటారు. కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ కూడా అది సమం అవుతాయి, ఇబ్బంది ఉండదు. దానివల్ల యుద్ధములు కూడా మెండుగానే ఉంటాయి. మనం ఏమీ కూడా కంగారు పడక్కర్లేదు. మనకేమి వచ్చిన ఇబ్బంది ఉండదు. యుద్ధములు ఉన్నా కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, మనం ప్రశాంతంగా మన పంచాంగ శ్రవణాన్ని మనం చేస్తూనే ఉన్న ఇబ్బంది ఏం కలగదు మనకి ఎప్పుడూ కూడా. అదేవిధంగా శాంతి భద్రతల పరిస్థితి కూడా ఈ నవనాయకుల కంటే కూడా ఉపనాయకులే ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఏదైనా శాంతి భద్రతల విషయంలో కొన్ని అలజడులు ఉన్నప్పటికీ కూడా అవి మన చెయ్యి దాటిపోయే పరిస్థితులు అయితే కనుక ఉండవు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం పంటలన్నీ కూడా మరీ ఆశించినంత స్థాయిలో లేకపోయినా కూడా మనకు అన్న వస్త్రాదులకి లోటు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా గడుస్తుంది, ఇబ్బంది ఉండదు దానికి. సరే, కొన్ని ప్రాంతాల్లో నష్టత ఎక్కువగా ఉంటుందని పంట నష్టత అదంతా కూడాను. ఈ వర్ష లగ్నం జగల్లగ్నం కూడా మనకి ఇబ్బంది లేకుండా ఒక మోస్తరుగా వర్షాలు పడేటువంటి యొక్క సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే కనుక ఆ జగల్లగ్న కుండలి అది మనం పరిశీలించినట్టు అయితే పాలకుల్లో ఒక రకమైన చైతన్యం కూడా ఏర్పడి కొన్ని మార్గదర్శకాల్ని నిర్దేశిత్వాల్ని కూడా పెట్టుకుని రాష్ట్రాభివృద్ధికి పాటుపడతారు. ఇందులో ఎటువంటి యొక్క సందేహము కూడా అక్కరలేదు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా సూర్యోదయం సూర్యాస్తమయాలన్నీ కూడా ఈ పంచాంగం అంతా కూడా కుప్ప ఆంజనేయ శాస్త్రి గారు రాసిన పంచాంగం కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్ సమయానికి నిర్దేశించారు ఈ పంచాంగం అంతా కూడా. మిగతా పంచాంగాలు మీరు చూసినట్లయితే కనుక అవన్నీ రాజమండ్రికి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్కి సరిపోయి ఉంటాయి. కొంత సంస్కారం మనం చేసుకుని ఆ యొక్క సమయానంతటినీ కూడా చూసుకోవాలి. ఇకపోతే ఈ సంవత్సరం గ్రహణములు కానీ అదేవిధంగా పుష్కరములు కానీ విశేషమైనటువంటి యొక్క విషయములన్నీ కూడా చూసినట్లయితే కనుక ఈ సంవత్సరం మనకు అలభ్య యోగాలు కొన్ని వ్రతాదులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున ఉగాది నిర్ణయం చేశారు. ఈ రోజున అసలు విషయం ఏమిటి చేయాలట అంటే పంచాంగంతో పాటుగా ఉదకుంభాన్ని దానం చేయాలి. అంటే ఒక మట్టి కుండతో కానీ అయితే రాగి బిందెతో కానీ నీళ్లు పట్టుకుని ఆ నీళ్లలో కాస్త పటిక బెల్లం సుగంధ ద్రవ్యములు అన్నీ కూడా వేసి, అదే ఇంకా వీలుంటే కనుక గొడుగు కర్ర చొప్పుల జోడు ఇవన్నీ కూడా దానం ఇవ్వడం అనేటువంటిది ప్రాచీన ధర్మసింధువు ఇత్యాది ప్రాచీన గ్రంథాలలో దీని విధానంగా చెప్పబడింది. కనీసం అవన్నీ కూడా చేయకపోయినా సరే ఉదకుంభమైనా సరే దానం చేయమని చెప్పని శాస్త్రం. తద్వారా మంచి ఫలితాలు మనం అందరం కూడా పొందుతూ ఉంటాం. సరే, మిగతా విషయాలన్నీ కూడా ఇప్పుడు అమావాస్య ఎప్పుడైంది ఇవన్నీ కూడా మనం ఇందులో అక్కర్లేదు. ఇక మిగతా విషయాలు కనుక చూస్తే ఈ కందాయ ఫలములు ఎప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఆ కందాయ ఫలాలన్నీ కూడా ఒక్కసారి మనం చూద్దాం. మొట్టమొదటిది కనుక చూసుకుంటే ఒక్కసారి అందరూ కూడా నేను పేజీ నెంబర్ చెప్తాను, మీరు కూడా ఒక్కసారి చూడండి మీరంతా కూడాను. మీరు పేజీ నెంబరు 110 తీయండి అందరూ కూడా ఒకసారి. అందరికీ కూడా ఎవరి నక్షత్రాలు వాళ్ళకి తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ కందాయ ఫలంలో మనకు తెలుగులో చెప్పాలంటే బేసి సరి సంఖ్యలు ఉంటూ ఉంటాయండి. బేసి సంఖ్య సరి సంఖ్య అన్నమాట. అంటే బేసి సంఖ్య దేని సూచిస్తుంది అంటే కనుక ధనలాభాన్ని సూచిస్తుంది బేసి సంఖ్య. దాని ముందు పేజీ చూడండి ఒకసారి. అదేవిధంగా సరి సంఖ్య సమలాభాన్ని ఇస్తుంది. అదేవిధంగా శూన్యం ఏదైతే ఉందో అది శూన్య ఫలాన్ని ఇస్తుంది అన్నమాట. అశ్విని నక్షత్రానికి కందాయ ఫలం 6-1-1గా ఉన్నది, అంటే వీళ్ళ ఫలితం బాగుంది అని అర్థం అన్నమాట. భరణి నక్షత్రానికి 3
1, 2, 3. మొదటిది బేసి సంఖ్య, 2 సరి సంఖ్య, 3వది బేసి సంఖ్య. కృత్తికా నక్షత్రానికి 4, 0, 0. రోహిణి నక్షత్రం 7, 1, 2. అంటే కృత్తికా నక్షత్రం 2 శూన్యాలు వచ్చాయి కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం వారు కొంత ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి యొక్క అవసరం ఉన్నది. మృగశిర నక్షత్రం 2, 2, 4. ఆర్ద్ర నక్షత్రం వారు మధ్య 0 కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఆరోగ్యపరంగా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. పునర్వసు నక్షత్రం 0, 1, 3. పుష్యమి నక్షత్రం 3, 2, 0. ఆశ్లేష 6, 0, 2. మఘ నక్షత్రం 1, 1, 4. పూర్వ ఫల్గుణి నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రము అంటారు. పూర్వ ఫల్గుణి అంటే ఆ పుబ్బా నక్షత్రం 4, 2, 1. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తరా నక్షత్రం అంటారు దాన్ని, అది 7, 0, 3. హస్తా నక్షత్రం 2, 1, 0. చిత్రా నక్షత్రం 5, 2, 2. స్వాతి నక్షత్రం 0, 0, 4. విశాఖ నక్షత్రం 3, 1, 1. అనురాధ నక్షత్రం 6, 2, 3. జ్యేష్ఠ నక్షత్రం 1, 0, 0. మూలా నక్షత్రం 4, 1, 2. పూర్వాషాఢ నక్షత్రం 7, 2, 4. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 0, 1. శ్రవణ నక్షత్రం 5, 1, 3. ధనిష్ఠ నక్షత్రం 0, 2, 0. శతభిష నక్షత్రం 3, 0, 2. పూర్వాభాద్ర నక్షత్రం 6, 1, 4. ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 1. రేవతి నక్షత్రం 4, 0, 3. ఈ యొక్క మొత్తం మీద రేవతి నక్షత్రం, శతభిషం, అదేవిధంగా ధనిష్ఠ, ఉత్తరాషాఢ, జ్యేష్ఠ, స్వాతి, హస్తా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఆశ్లేష, పుష్యమి, పునర్వసు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం. ఈ యొక్క నక్షత్రముల్లో ఎవరైతే జన్మించి ఉన్నారో వారు జాగ్రత్తగా విశేషమైన జపం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. అదేవిధంగా మొట్టమొదటిగా రాశి ఫలములు. మేషరాశి వారు అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక 1వ పాదం వాళ్ళు మేషరాశి కిందకి వస్తారు. ఈ మేషరాశి వారికి గురువు రజతమూర్తిగా ఉన్నారు. అదేవిధంగా శని వత్సర పర్యంతం వ్యయస్థానంలో ఉంటారు. అదేవిధంగా రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నారు. కేతువు తామ్రమూర్తిగా ఉన్నారు. అంటే మొత్తం మీద ఈ యొక్క మేషరాశి విషయం కనుక చూసినట్లయితే గురు ప్రభావం చేత, గురువు తృతీయ ముందు ఉండడం చేత జూన్ 1వ తారీఖు వరకు కూడాను, ఆ తర్వాత ఎక్కువగా శ్రమ పడడము, మీరు శ్రమ పడిన దానికి ఒకంత తక్కువ ఫలితాన్ని పొందడము జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చతుర్థంలో ఉండడం చేత ఈ యొక్క శ్రమాధిక్యత, స్వల్ప ఫలితము, ఇది గురువు యొక్క ఫలం అన్నమాట. అదేవిధంగా శని వ్యయంలో ఉన్నాడు. శని వ్యయంలో ఉండడం అంటే కనుక మానసికంగా ఎక్కువ చికాకులు పడుతూ ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహువు కూడా తామ్రమూర్తి అవ్వడం చేత మీరు అనుకున్న పనులు అనుకున్న సమయంలో అవ్వకపోగా చేసే పనుల్లో కొన్ని యొక్క నష్టములు సంభవిస్తూ ఉంటాయి. ఏతావాత చూసినట్లయితే వీరు నిత్యము కూడా ఆ గానుగాపుర క్షేత్ర దర్శనం కానివ్వండి, దగ్గరలో ఉన్న దత్తక్షేత్రాల సందర్శన కానివ్వండి, దత్తనామాన్ని నిరంతరం జపం చేయడం ద్వారా, ఎందుకంటే దత్తనామాన్ని జపం చేస్తే ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి జపం కనుక చేస్తే మనకు ఎటువంటి ఇబ్బందులు